కొద్ది నిమిషాలు లేఖనాన్ని పరిశీలన చేద్దాం. ప్రభువు నిశ్చయముగా తన వాక్యములో నుండి మనలను దర్శించునుగాక. దేవుని లేఖనములో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రభువు చెప్పారు, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు, నిలిచి ఉంటాయి, నెరవేర్చబడతాయి అని దాని అర్థం. ఇంకా కొన్ని రిఫరెన్స్లు అలా చూస్తూ వెళదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వాక్యం. మన దేవునికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏమిటంటే మాట నెరవేర్చు యెహోవా. మన ప్రభువు పేరేమిటండి? మాట ఇచ్చి దానిని ఏం చేస్తారు? నెరవేరుస్తారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. తర్వాత కూడా చదువుదాం. గనుక మన ద్వారా నిశ్చయములై ఉన్నవి అన్నదానికి ఫుట్ నోట్లో ఏమన్నాడు చూడండి, అవి అవునుగాక అన్నట్లుగా ఉన్నవి. వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. ప్రభు చెప్పారు మత్తయి సువార్త 5:37లో, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని ఉండవలెను. నాన్నగారికి ఈ మాట అంటే చాలా 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 ఇష్టం. మన మాట ఎలా ఉండాలట? అవును అంటే అవును, కాదు అంటే అని చెప్పిన ప్రభువు ఆయన ఏమై ఉన్నారో అదే చెప్తారు. ఇక ఆయన అవును అంటే దాన్ని కాదు అనగలిగిన వారు ఎవరు? అది ఆయన అవును అంటే అది అవును. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. అదన్నమాట. ఆయన ఏమై ఉన్నారో అదే మనకు చెప్పారు. అది ప్రక్కన పెడదాం. ఇంకొక రిఫరెన్స్ కూడా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మీరు మందమతులుగా మాంద్యులుగా ఉండక వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనవలెను. చాలము. సంఘమునకు ప్రభువిస్తున్న మాట. దెర్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, they are always climbing the promises of Almighty God. ఒక గుంపు జనాంగం ఉన్నారు దేవుని ప్రజలలో. వారెవరు అంటే దేవుడు ఇచ్చిన మాటను, దేవుడు చేసిన వాగ్దానములను గ్రహించి, గుర్తించి, గమనించి ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థములను ఎరిగిన వారై, ఆ మాట యొక్క విలువను తెలుసుకొనిన వారై ఆ వాగ్దానములను ఏం చేస్తారు చెప్పండి? వారు స్వతంత్రించుకుంటారు, క్లైమ్ చేసుకుంటారు. అనేకమైన వాగ్దానములు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ మనము స్వాధీనపరుచుకొనుటకు, స్వతంత్రించుకొనుటకు, క్లైమ్ చేసుకొని వాటిని మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన సహవాస జీవితంలో, మన దేశము పక్షాన, ఈ భూప్రజల పక్షాన మనము స్వతంత్రించుకొనుట కొరకు అవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఆ వాగ్దానములు అన్నీ రెడీగా ఉన్నాయి, సంసిద్ధంగా ఉన్నాయి అని మనము గ్రహించాలి. దేవుని వాగ్దానములు మన కొరకున్నాయి. ఆమేన్ చెప్దామండి. చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఈరోజు మన వాగ్దానం, ఇప్పుడు వాగ్దానములు ఉన్నాయి రెడీగా అని విన్నాం. దేవుని వాక్యాన్ని బాగా నమ్మొచ్చు,
రవ్వంతైన అనుమానపడవలసిన పని. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. తరువాత మాట బహు జాగ్రత్తగా మీరు చూడాలి. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి? యెహోవా మందిరములోనికి. అంత్య దినములలో ఏం జరగబోతుంది అని దేవుడు మాట పలికించారు, వ్రాయించారంటే ప్రవాహము వచ్చునట్లు సమస్త అన్యజనులు జీవము గల దేవుని సంఘములోనికి ప్రవేశించెదరు. ఇది యెషయా భక్తుని ద్వారా పలుకబడిన మాట. మీకా పుస్తకంలోనికి వెళదాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఎగ్జాక్ట్ ప్రొఫెసీ. అదే ప్రవచనం మీకా భక్తుని ద్వారా కూడా ప్రవచించబడింది. లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ వాక్యం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం అన్నారు. తర్వాత 6వ వాక్యం. వారు అలాగు చేశారు. చూశారండి ఏం జరిగినాయి? విస్తారమైన చేపలు. తరువాత వలలు పిగిలాయి. తరువాత ఇతరులు వచ్చి సహాయము చేయగా ఆ పెటలాడిపోయేటటువంటి వలలను లాగగా ఆ చేపలను దోణెలలోనికి నింపగా దోణెలు అంచుల మట్టుకు నిండిపోయాయి. ఈ దోణెలు మునిగిపోతాయా ఏంటి అన్నంతగా చేపలతో దోణెలు నిండిపోయాయి. తరువాత మనం చూస్తే 9వ వాక్యం. వారు పట్టిన చేపల రాశి, చాలండి, పెద్ద రాశిగా పోశారు చేపలు. ఈ వచనంలో నుండి కూడా పాఠం నేర్చుకోవచ్చు. మనమంతా వాక్యం ఎరిగిన వారమే. ప్రభువు మాట, దేవుని వాగ్దానం, దేవుని ప్రవచనం ఎత్తి పట్టుకొని క్లైమ్ చేసుకొని స్వతంత్రించుకొని స్వాధీనం చేసుకొని ఆ మాటను నమ్మి ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే, పనిని చేస్తే ఏం జరగబోతుందంటే విస్తారమైన చేపలు అనండి ఈ పదం, విస్తారమైన ఆత్మలు. ఎంతగా? దోణెలు మునిగిపోవునంతగా, మందిరాలు పట్టజాలనంతగా. బిగ్గరగా మేము చెప్దాం. అనేకమైన మైదానములు నిండిపోవునంతగా. బిగ్గరగా చెప్పాలి. రాసులుగా పోయడం అంటే మైదానములు నిండునంతగా. దేవుడు మనకు ఆత్మలు అనిడి చేపలను ఇవ్వడానికి ఆయన సంసిద్ధం చేసిన రోజులోని మనము గ్రహించాలి. ఇంకొక రిఫరెన్స్, మార్కు సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యం. దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు ఏంటో తెలుసా? పట్టణమంతయు మందిరం, దేవుని ఇల్లు ఆ ఇంటి వాకిట నిలిచి ఉన్నది. ఎందుకు? మీరు కాంటెక్స్ట్ చూస్తే ఆ ఇంట్లో ఎవరున్నారు తెలుసా? ప్రభువైన యేసు ఉన్నారు. చర్చ్ అంటే, మందిరం అంటే ఏంటి అనుకుంటున్నారు? దేవుని ఇల్లు, యేసయ్య ఇల్లు, హౌస్ ఆఫ్ జీసస్. యేసు అందులో ఉండగా పట్టణమంతయు ఎక్కడ ఉండాలి? ఆ ఇంట్లోకి రావాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు. మన ప్రార్థనకు పట్టేమిటో తెలుసా? చెప్పండి. దేవుని వాగ్దానం.
ఈ వాగ్దానం పట్టుకోవాలి. ప్రభువా, మార్కు సువార్త 1వ అధ్యాయం 33 రిఫరెన్స్ ఎత్తిపట్టి మరి మనం అడగాలి ప్రభుని. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట నిలిచి ఉండాలి, కూడి ఉండాలన్నావు కదా. మార్కు 1:33 ప్రకారం ఈ గ్రామమంతయు మందిరములో ఉండి తీరాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా చేస్తావో నాకు తెలియదు. మార్కు సువార్త 1:33 నెరవేర్చి తీరాలి. ఈ వాగ్దానమును నేను స్వతంత్రించుకొనుచున్నాను, ఇది నెరవేర్చబడి తీరాలి అని దేవుని సన్నిధిలో పట్టుబట్టాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చెప్పిన 4 రిఫరెన్సులు కూడా ప్రజలను ప్రవాహం వలె మన యొద్దకు అనగా దేవుని ఇంటిలోనికి అనగా సార్వత్రిక సంఘములోనికి తోడుకొని రావడానికి దేవుడిచ్చిన సోర్స్, దేవుడిచ్చిన వనరు, దేవుడిచ్చిన మార్గం, దేవుడిచ్చిన మెథడ్, దేవుడిచ్చిన పద్ధతి అని గ్రహించి ఆ కోణములో మనము పనిని చేయడం ప్రారంభించుదుముగాక. అది ఐరోపా ఖండం, స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఓ ద్వీపం. ఆ ద్వీపం పేరు హెబ్రాయిడ్స్. హెబ్రాయిడ్స్ అనే ద్వీపంలో పరిచర్య జరుగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న మందిరాలు, సేవకులు మనలానే కొంత పని జరుగుతుంది, సువార్త ప్రకటిస్తున్నారు. కొద్దిమంది దేవునిలోనికి వస్తుంటే వారికి బాప్తిస్మాలు ఇచ్చి సంఘంలో చేర్చుకొని దేవుని రాజ్యవ్యాప్తి వారిదైన శైలిలో జరుగుతూ ఉండగా కొద్దిమంది రక్షణ పొంది నడిపించబడుతూ ఉన్నారు. అలాగ మందిర పరిచర్య కొనసాగుతూ సేవాక్రమం జరుగుతూ ఉండగా రాను రాను విపరీత ధోరణి అయిపోయింది. త్రాగుడు మోతాదు విపరీతంగా పెరిగిపోయింది. వస్తున్న వాళ్ళే చల్లబడిపోయి ఆగిపోతున్నారు, ఆరిపోతున్నారు. సన్నిధికి సాగుతూ దేవునిలో కొనసాగుతున్న బిడ్డలే లోకంలో కలిసిపోయి త్రాగుతూ తడుస్తూ డ్రగ్స్తో మునిగి తేలుతూ ఉన్నారు. సన్నిధికి మాత్రం రావడంలా సంఘము అంతకంతకు ఆత్మలో చల్లారిపోయి నీరసిల్లిపోయి బలహీనమైపోయి దిగజారిపోయి మందిరానికి నిండుగా వచ్చే ప్రజలు పావు వంతు అయిపోయారు. స్త్రీలు కూడా మానేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తూ 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 ఉన్నారు 2 వృద్ధులు. గుండెల్లో భారం కలిగింది, గుండెల్లో వేదన కలిగింది. వాళ్ళిద్దరి వయసు ఎంతో తెలుసునా అండి? ఒక తల్లిగారి వయసు 82 సంవత్సరాలు, ఇంకొక తల్లిగారి వయసు 84 సంవత్సరాలు. ఒకరిది 82, ఒకరిది 84. మాత్రమే కాదండి, వీరిలో ఒక తల్లిగారు గుడ్డి ఆవిడ, పూర్తి అంధురాలు. ఇంకొక తల్లిగారు గూనె ఆవిడ. ఒక ఆవిడ గుడ్డి ఆవిడ, ఇంకొక ఆవిడ వయస్సు చూస్తే 80 పదులు పైబడిన అనుభవం, 8 పదులు పైబడిన అనుభవం. వీళ్ళ గుండెల్లో వేదన కలిగి, ప్రభువా ఎందుకు నీ పని ఇలా నీరసిల్లిపోతుందయ్యా, ఎందుకు ఇలా నీ పని కృంగుబాటు అయిపోయింది ప్రభువా, ఎందుకు ఆత్మలో మా సంఘం చల్లారిపోయింది ప్రభువా అని ఏడవడం మొదలుపెట్టారు. ఏడుస్తున్నారు, భారంతో ఏడుస్తున్నారు, భారంతో ఏడుస్తూనే ఉన్నారు. వారిలో ఒక సహోదరికి ఒక ఆలోచన ఇచ్చారు ప్రభు ఆత్మ. అదేమిటంటే, అమ్మా మనం ఒక పని చేద్దామక్కయ్య. ఏం చేద్దామంటే, వారానికి 2 సార్లు మనం రాత్రంతా ప్రార్థన చేద్దాం. వారానికి 2 సార్లు రాత్రంతా ప్రార్థిద్దాం అని వారు తీర్మానించబడ్డారు. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు, రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు 2 ముసలాళ్ళు కూడా, వృద్ధురాళ్ళైన 2 మామూళ్ళు కూడా ఏడ్చి 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 వారానికి 2 రాత్రుళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వారం చేశారు. ఏమైనా కదలికలు ఏమైనా కలుగుతాయని చూశారు. పెద్ద మార్పు ఏమి రాలా. అయినా పట్టువదలకు ఒక నెల చేశారు. వారానికి ఎన్ని రోజులండి? 2 రాత్రులు. ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు అండి? రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు ఒక నెల చేశారు. ఏమీ మార్పు లేదు.
6 నెలలు కంటిన్యూ చేశారు. పెద్ద మార్పేమీ లేదు, అలాగే కొనసాగుతుంది. అయినా పట్టు వదలకుండా సంవత్సరం అంతా ప్రార్థించారు. వాళ్ళ ప్రేయర్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నువ్వేం చేస్తావో తెలీదు. మా హెబ్రాయిడ్స్ దీవుల్లో ఉన్నటువంటి, ఈ ఐలాండ్స్లో ఉన్నటువంటి యూత్ని నీవు పరిశుద్ధాత్ముడా ముఖాముఖిగా ఎదుర్కొని అరెస్ట్ చేసి వాళ్ళని పట్టి తెచ్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టాలా. నువ్వేం చేస్తావో తెలియదు. అంటే అరెస్ట్ అనే పదం ఎందుకు వాడానంటే వాళ్ళు ప్రభువుతో చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్ అది. నువ్వు అరెస్ట్ చేయాలి, వాళ్ళని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. దేవునితో ప్రార్థన చేస్తున్నారు. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మార్పేమి? మనమైతే ఏం చేస్తాం? ఇక ప్రార్థన చేయటమే కానీ ఇక మార్పేమి ఉండేటట్టు లేదని నేనైతే ఆపేస్తానేమో. మరి మీరు చూస్తుంటే మేము ఆపమోయా మేము చేస్తాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ మా అమ్మోళ్ళు ఆపలా. 6 ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసి 7th ఇయర్లోనికి అడుగుపెట్టి దే ఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. ప్రార్థిస్తూ ఉండగా ఒకరోజు ప్రభువు మాట్లాడారు. ప్రభు ఏం మాట్లాడారంటే, ఇదిగో మీరు సభలు నిర్వహించండి అని చెప్పారు. 3 రోజులు సభలు పెట్టండి అన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సభలకు ఫలానా దైవ సేవకుడిని వాక్య పరిచర్యకు ఆహ్వానించండి అని చెప్పారట. దైవ సేవకుని పేరు చెప్పారు, డేట్లు చెప్పారు. 3వదిగా ఈ సభలను మీరు పత్రికలు ప్రింట్ చేసి ఈ ద్వీపమంతా కూడా పబ్లిసిటీ చేయండి అని చెప్పారట. మా అమ్మోళ్ళు పాస్టర్ గారికి వచ్చి చెప్పారు, అయ్యా దేవుడు ఎట్లా చెప్పాడు, మరి ఇప్పుడు 84 ఆవిడకి 6 ఏళ్ళు నిండితే ఎంత అవుతాయి? అప్పటికి 90 ఏళ్ల మా అమ్మగారు పాస్టర్ గారిని పిలిచి, అయ్యా ఇదండి అయ్యగారు, దేవుడు ఫలానా డేట్స్లో కోటాలు పెట్టమంటున్నాడు, ఫలానా అయ్యగారు వస్తారంట, ఆయన్ని పిలిపించమన్నారు అని చెప్తే అయ్యగారు ఇక మంచి ఉత్సాహంతో రెడీ అయిపోయి ఆ పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా డేట్స్లో మీరు మా ద్వీపం వస్తున్నారని మా మామూళ్ళకి దేవుడు చెప్పాడు, మీరు రావాలి, కోటాలు పెట్టుకుంటామని అయ్యగారిని అడిగితే అయ్యగారు ఒక నవ్వు అయితే నవ్వి డైరీ విప్పి అలా ముందు పడేసాడంటే ఈ పాస్టర్ గారి ముందు. 3 సంవత్సరాలు డేట్స్ ఫిల్ అయిపోయినాయి ఆ పాస్టర్ గారికి. ఒక్క సింగిల్ డే కూడా ఖాళీ లేదు. లేదు నాన్న ఏమనుకోబాక, ప్రార్థన చేద్దాంలే అని కాఫీ ఇచ్చి పంపించేశారు. దీవుల్లో సేవ చేసే పాస్టర్ గారిని. వచ్చేసి ఎవరికి చెప్తారు ఇప్పుడు ఆ మాట? మా అమ్మ వాళ్ళకి చెప్పాలిగా. మా అమ్మ, పెదమామ్మ, చిన్నమామ్మ రండి, అయ్యగారి ఖాళీ లేదు మీరు చెప్పిన డేట్స్లో. ఇక మళ్ళా ఈ మా అమ్మ వాళ్ళకి ఇంకేముంది పని, డాడీకి ఫోన్ కొట్టారు. డాడీ మళ్ళీ ఏమన్నాడు, నేను కదా చెప్పింది, మీరు మీటింగ్ పెట్టండి. పత్రికలు ప్రింట్ చేయించేశారు. అయ్యగారి పేరు పేపర్లో వేసేసి ద్వీపమంతా చేయమంటే అయ్యగారు కూడా అక్కడున్న స్థానిక సేవకుడు కూడా దైవజన్ మా అమ్మోళ్ళు చెప్పిన మాటకు లోబడి ప్రార్థించి ఆయన కూడా సమ్మతించి ప్రింట్ చేసేశారు. పత్రికలన్నీ కూడా ద్వీపమంతా పనిచేసేశారు. ఆ డేట్స్లో ఆ దైవజనునికి ఇంగ్లాండ్ దేశంలో పెద్ద క్రూసెడ్స్ ఉన్నాయి. ఆ క్రూసెడ్స్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు మీటింగ్ ఏర్పాట్లన్నీ చేశారు. ఇది సరిగ్గా 1949వ సంవత్సరంలో జరిగిన చరిత్ర, కట్టుకథ కాదు. ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా సంఘమంతా చేరి ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? ఈ ద్వీపములో ఉన్న యవనస్తులను అరెస్ట్ చేయాలి ప్రభువా, నువ్వు నీ సన్నిధికి పురుషులను తాకాలి, దర్శించాలి, నీ సన్నిధికి తోడుకు రావాలి. స్త్రీలను తాకాలి, దర్శించాలి, నీ సన్నిధికి తోడుకు, ప్రజలను ఆకర్షించాలని ఒక మైదానంలో సభలు ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నారు. ఈ రాత్రి వాక్య పరిచర్య చేయడానికి అక్కడ దైవజనుడు ప్రార్థనా గదిలో మా కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు స్వరం వినబడుతుంది. ఇది ఇంగ్లాండ్లో ఈ రాత్రి వాక్యం చెప్పాలి. ప్రభు స్వరం, నా కుమారుడా, ఈ రాత్రి నీవు ఈ సభలలో వాక్యం అందించడం లేదు, నీ లగేజ్ అంతా తీసుకొని నీవు ఓడరేవుకి వెళ్ళి ఫలానా ద్వీపానికి వెళ్ళాలన్నాడు. ప్రభువా, సభలు
నేను చెప్తున్నాను, నీవు బయలుదేరు. ప్రభు మాట్లాడారు. అక్కడ కన్వీనర్ని పిలిచాయా, ప్రభు ఇలా చెప్తున్నారు, నేను వెళుతున్నాను అని అక్కడి నుండి బయలుదేరి ఆ ద్వీపానికి వెళితే అక్కడి నుండి మా అమ్మోళ్ళకి మళ్ళీ ఫోను, అదిగో నా దాసుడు వస్తున్నాడు, అతన్ని తోడుకొని రావడానికి అక్కడ వాడరేవుకి అక్కడ పడవలాగే చోటకు పంపించు అంటే కొంతమంది వెళ్ళి సోదరులు సంఘస్థులు ఆయన రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉన్నారు. ఆయన అడుగు బయట పెట్టగానే పరిగెత్తుకెళ్ళి సూట్ కేసు పెట్టుకుని, అయ్యగారు వందనాలండి, మీరేనా ఫలానా దైవజనుడు? అవును నేనే. అవును కానీ నేను ఇక్కడికి వస్తానని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు చెప్పారు, ఇద్దరు మామూళ్ళు ఉన్నారండి మా సంఘంలో, మీ పేరు ప్రభు ఆయనతో చెప్పాడు, మీరు ఇక్కడ వాక్యోపదేశం ఈ దినాల్లో చేస్తారని కూడా చెప్పారు, మీరు రాబోతున్నారని ఆ మామూళ్ళతో ప్రభు చెప్పినందున ఆ మామగారు వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పంపారని చెప్తే ఆ దైవజనుడు కన్నీళ్లతో ప్రభువును స్తుతించి వారి వెంట నడుచుకుంటూ వెళుతుంటే పట్టణమంతా కూడా పబ్లిసిటీ. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటో తెలుసునా అండి, దైవజనుడు ఎక్కడికో బసగదికి వెళ్ళి తరువాత అక్కడికి వెళ్ళాలి, అప్పటికే కూటం ప్రారంభమైపోయింది. పాటలు పాడుతూ ఆరాధనలు చేస్తూ ఆత్మతో నింపబడుతూ ఉన్నారు కొద్దిమంది దేవుని బిడ్డలు. నేరుగా దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై వేదిక మీదకి ప్రవేశించాడు. ఆ రాత్రి దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడ దేవుని మాటలు ప్రకటించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి దేవుని మాటలు అందించబడిన తరువాత జరిగిన కార్యం ఏమిటో తెలుసునా? కొంచెం పొద్దుపోయింది, కోట ముగించేసరికి పరిశుద్ధాత్ముడు ద్వీపంలో సంచరించడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతమంతా కూడా దేవుని ఆత్మ సంచారం మొదలైంది, క్యాప్చరింగ్ మొదలైంది. ప్రభు ఆత్మ పట్టుకోవడం మొదలుపెట్టారు. తెల్లగా తెల్లవారుతూ ఉండగా జరిగినటువంటి ఉదంతం ఏమిటంటే, ఆ ద్వీపంలో ఉన్న కరుడుగట్టిన నేరగాళ్ళు, కరుడుగట్టిన నరహంతకులు, కరుడుగట్టినటువంటి భయంకరమైనటువంటి దొంగలు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి డజన్ల కొద్ది మంది అక్కడికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ, సేయ్ గారు, ఎస్ఐ గారు, ఫలానా 7 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి, ఏమండి ఫలానా షావుకారు గారింట్లో బంగారాన్ని దొంగిలించింది నేనేనండి, నాకు శిక్ష వేయండి, నాకు బేడీలు వేయండి అని మరొకడు వస్తుంటే ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో స్టేషన్ చుట్టుముట్టి ప్రజలు, మేము నేరగాళ్ళము, మేము దోషులము, మేము పాపులము, మాకు శిక్ష వేయండి అంటే పోలీసు వారికి ఏం చేయాలో అర్థం కావట్లా. కోటం జరిగింది. 2వ రాత్రి మరలా దైవజనుడు నిలబడ్డాడు. మరలా దేవుని ఆత్మ కుమ్మరించబడింది. మరలా పట్టణంలోని నేరగాళ్ళందరూ 2వసారి గుంపులు గుంపులుగా వచ్చారు. ఇలా 3 రోజులు కోటాలనుకున్నది 30 రోజులు కోడికలు జరిగినాయి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కట్టుకథ కాదు, కల్పితం కాదు, జరిగిన చరిత్ర ఇది. 30 రోజులలో మద్యంశాలన్నీ మూయబడిపోయినాయి, నాటకశాలలన్నీ మూయబడిపోయినాయి, వ్యభిచారశాలలన్నీ మూయబడినాయి. త్రాగుడు అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు, నాటకం వేసేవాడు లేడు, చూసేవాడు లేడు, వ్యభిచారం చేయించేవాడు లేడు, చేసేవాడు లేడు. పరిశుద్ధాత్ముడు ద్వీపమును పట్టేశాడు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట మైదానంలోనికి వచ్చి ఉన్నది. హెబ్రాయిడ్స్ ద్వీపము దేవుని తట్టు తిరిగిపోయింది. దేవుని బిడ్డలారా, చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. అది ఉజ్జీవ జ్వాల, ఉజ్జీవ విధానం. చిన్న సుత్తొకటి పట్టుకొని గుణదల కొండంత కొండను కొట్టడానికి బయలుదేరి ఉద్యమం వచ్చేసిందండి అంటున్నాం మనం. మా అమ్మాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారండి? 6 full years దే ప్రైడ్. ఏది వాళ్ళ ప్రార్థన? యేసన్న గారి కాలంలో ఆయన మొదలుపెట్టారు ఆల్ నైట్ ప్రేయర్లు. ఆ మంట అలాగా అంటుకుని అన్ని సంఘాల్లో తెల్లారిపోయేది బళ్ళున. ఇవాళ ఉన్నాయి ఆల్ నైట్ ప్రేయర్లు. వాన వస్తే ఇల్లు కారిపోద్దని మందిరంలో పడుకుని రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు స్లాబు మీద స్లాబు, చలేస్తే రగ్గు, ఒక్క పెడితే ఏసీ. ఇంకెందుకు ఆల్ నైట్ ప్రేయర్? ఇవన్నీ ఇచ్చి తప్పు చేశానా నేను
అని దేవుడు అనుకోవాలా మనల్ని చూసి? ఆయన రాజ్యవ్యాప్తిలో పరుగులెత్తుతూ అలసిపోతే కొంచెం సేదతీరడానికి ఆయన ఏదైనా కొన్ని సదుపాయాలు ఇస్తే ఇచ్చుండొచ్చు. అన్నంత మాత్రాన దర్శనం మరిచిపోయి మనము చల్లారిపోయే అనుభవాలలోనికి వెళ్ళకూడదని ప్రభు మాట్లాడుతున్నారు. ఇంతకీ పాఠం ఏంటండి ఈరోజు అంటారా? మా అమ్మోళ్ళు ఏం చేశారో ఆ పని కనుక మనం చేయగలిగితే, ఏమండి, చట్టాలు చేస్తే చేసుకోనేయండి, గట్లేస్తే వేసుకోనేయండి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి సంధించడం మొదలు పెడితే పట్టణాలు తిరగబడే రోజులు రాబోతున్నాయి. ప్రభువు రంగప్రవేశం చేయునుగాక. ఆయన మన గ్రామాలలోనికి దిగి వచ్చునుగాక. ఆయన మన పట్టణంలోనికి అడుగు పెట్టునుగాక. హెబ్రాయిడ్స్ దీవుల్లోనికి వచ్చిన ఆ ప్రభువే, వేల్స్ ప్రాంతములో దిగి వచ్చిన ఆ ప్రభువే, అజూజా స్ట్రీట్లో నడిచిన ఆ ప్రభువే, పెన్సికోలా ప్రాంతంలోనికి అడుగుపెట్టిన ఆ ప్రభువే, పిట్స్బర్గ్ ప్రాంతంలో క్యాథరిన్ కుల్మన్ కాలములో సంచరించిన ఆ ప్రభువే నీ గ్రామమునకు వచ్చును కాక. చెల్లిస్తావా కన్నీటి మూల్యం? ఏరండి, కన్నీటి వరము కలిగిన బిడ్డల సంఘంలో ఏరండి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళని సంఘంలో నుండి ప్రత్యేకించండి. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ సెపరేషన్. భూజనులలో నుండి ఇశ్రాయేలీలను ప్రత్యేకించాడు, ఇశ్రాయేలీలలో నుండి లేవీలను ప్రత్యేకించాడు, లేవీలలో నుండి యాజకులను ప్రత్యేకించాడు, యాజకులలో నుండి ప్రధాన యాజకుడిని ప్రత్యేకించాడు. చూసారా ఫిల్టరేషన్? 32,000 మందిలో నుండి 10,000 మందిని తీసి 22,000 మందిని ప్రక్కకు పెట్టాడు. 10,000 మందిలో నుండి 9,700 మందిని ప్రక్కన పెట్టి 300 మందిని తీశాడు గిద్యోను సైన్యం. ఫిల్టరేషన్. ఆయన నేచర్లో ఫిల్టరింగ్ ఉంది. మీ సంఘంలో పరిశుద్ధాత్మ పూర్వులను లిస్ట్ అవుట్ చేయండి, రాయండి పుస్తకంలో. ప్రార్థనాత్మ కలిగిన వారిని లిస్ట్ అవుట్ చేయండి. వారందరిని ఒక టీమ్గా ప్రిపేర్ చేసి, ప్రభువా హెబ్రాన్ ఎలా దిగొచ్చావో మా ఊరిలోకి అలా రావాలి. చల్లారిపోయారయ్యా, మేము ఎందాకని బ్రతిమలాడం ప్రభువా, రమ్మంటే వస్తామంటారు, రారు. మీరు ఏ వ్యక్తికి రమ్మనండి, నేను రానండి పాస్టర్ గారు అంటున్నారా? రానేడు సైతాన్ గాడు. కట్లు కట్టి బంధకాలు. పాతాళములో ఒక కార్ఖానా ఉంది, అక్కడ తయారై సైతాను దూతలు త్రాళ్ళు తెచ్చి ప్రతి ఇంటిలో ఉన్న త్రాళ్ళతో యవనస్తులు కడతాడు, ముసలాళ్ళు కట్టే త్రాళ్ళతో ముసలాళ్ళు కడతాడు. ఆ త్రాళ్ళన్నీ పటాపంచలై పీపుల్ విల్ కమ్ లైక్ ఎ రివర్ ఫ్లో. ప్రవాహము అనే పదం ఎక్కడ వాడతారు చెప్పండి? చెరువు దగ్గర, నూనె దగ్గర, పాల దగ్గర, నీళ్లకు వాడతారు. ఆ నీళ్లకు కూడా చెరువు దగ్గర వాడరు, నది దగ్గర వాడతారు. పీపుల్ విల్ కమ్ టు ద చర్చ్, కమ్ ఇన్ టు ద చర్చ్ లైక్ ఎ రివర్ ఫ్లో. ఇది వాగ్దానం, ఇది దేవుని మాట, ఇది ప్రవచనం. ఇది నెరవేర్చి తీరుతాడు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ చెప్పండి, ఇది నెరవేర్చబడి తీరాలి. క్లైమ్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? స్వతంత్రించుకొని దానిని ఎత్తిపట్టి ప్రార్థించి 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 వాళ్ళిద్దరిని స్మిత్ సిస్టర్స్ అంటారు. వాళ్ళిద్దరిని ఏమంటారండి? గుడ్డావిడ గూనావిడండి, ముసలోళ్ళండి, వయసు ఓపిక లేనోళ్ళండి. వాళ్ళు ప్రార్థిస్తేనే అంతలా దిగొచ్చిన ప్రభువు నువ్వు ప్రార్థిస్తే రాడా? దీని కొరకు ప్రభువు మనల్ని పురికొల్పునుగాక, దీని కొరకు ప్రభువు మనల్ని సిద్ధపరచునుగాక. ఇలాంటి ప్రార్థన ఒక రోల్ మోడల్ ప్రేయర్గా మనము చేయాలి అని ఈ చోట నుండి పంపిస్తున్నారు. ఇట్టి ప్రార్థనలు చేసి మన ప్రాంతమును ప్రభు కొరకు సంపాదించుదుముగాక. నమ్మండి, మన సంఘాల్లో 100 కొలది యవనస్తులు రాబోతున్నారు, 100 కొలది పురుషులు రాబోతున్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు ఎంతమంది ఉండబోతున్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో పురుషులు ఎంతమంది ఉండబోతున్నారు. పిల్లలందరూ దేవుని సన్నిధిలో ఉండబోతున్నారు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట నిలిచి ఉండే రోజులు రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.